మంచిర్యాల పట్టణంలో పలు కాలనీల్లో మహిళలు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ పుర ప్రముఖులు ప్రజలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను రాళ్లవాగులో నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ అంటేనే పువ్వుల పండుగ, ఆడవాళ్ళ పండుగ. చిన్నలు పెద్దలు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగ మా ఆడవాళ్ళకి ఎంతో సంతోషమైన పండుగ ఇది. కూతుర్లను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటాము, కోడలు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బతుకమ్మ పలారాలు, బతుకమ్మను పంపిస్తాము. చాలా వైభవంగా జరుపుకుంటాం మేము. ఈ హరిహర క్షేత్రంలో చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈసారి మేము ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టుకోబోతున్నాము. ఇది పువ్వుల పండుగ, ఇది సంతోషమైన పండుగ, ఆడవాళ్ళ పండుగ. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ఆడపడుచులందరికీ అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ. ప్రతి సంవత్సరం అందరూ తెలంగాణ ఆడపడుచులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పండుగ రానే వచ్చింది. మా హైటెక్ సిటీ కాలనీలో ఈ బతుకమ్మ పండుగ మొత్తం 9 రోజులు బతుకమ్మలు, ప్రతిరోజు మహిళలు బతుకమ్మలు పేర్చి ఆడుతారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు వేపకాయల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, ఎనిమిదవ రోజు సద్దుల బతుకమ్మ, దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ అవుతుంది. తర్వాత దసరా, ఇలా నవరాత్రులన్నీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి మా హరిహర క్షేత్ర దేవాలయంలో. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.